అంబులెన్స్లా ఏం తీసుకుపోతారు అని సంటి పిల్లగాలని అడిగినా ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్లను తీసుకుపోతారు అనే చెప్తారు. కుయ్యి 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 అనుకుంటా అంబులెన్స్లు వస్తున్నాయంటే తాతిమోళ్ళంతా పక్కకు తప్పుకొని అంబులెన్స్కి సైడ్ ఇస్తారు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఆపనే ఆపరు అంబులెన్స్ను. అగో అదే మంచి మోక అనుకున్నారో ఏమో, పేషెంట్లను తీసుకుపోవాల్సిన అంబులెన్స్లా ఏం తీసుకుపోతున్నారో చూసి పోలీసు వాళ్ళే షాక్ అయ్యారట. గా భద్రాద్రి కొత్తగూడెం కాడ ఇగో గీ అంబులెన్స్ ముచ్చటే చెప్పేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం సింగరేణి సివిల్ డివిజన్ ఆఫీస్ కాడ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డది నిన్న రాత్రి. మరి ఈ అంబులెన్స్లో పట్టుకునేందుకు ఏముంటది ఈ పోలీసు వాళ్ళకు అని అంటారా? గంజాయి గంజాయి అవు పేషెంట్ అనుకుంటవలసిన ఈ అంబులెన్స్లా గంజాయి పొట్లాలను నింపుకపోతున్నాడట ఈ బద్మాషోడు. అగో స్ట్రెచ్చర్ కింద చిన్నపాటి క్యాబిన్ సెటప్ చేసి పొట్లాలకు పొట్లాలే నింపిండు చూడు. మొత్తం 3 క్వింటాల దాకా ఉండొచ్చు అంటున్నారు. ఎంత లేదన్నా 2 కోట్ల ఇలువ ఉంటుందట ఈ గంజాయి. పేషెంట్లను కొంట పోతే ఏమొస్తుంది? అదే ఇట్లా గంజాయి పొట్లాలను కొంట పోతే లక్షలకు లక్షలైన ఆమ్దాని. ఇక అయితే పోలీసులకు అనుమానం రాకుండా అంబులెన్స్లో మంచిగానే సెటప్ చేసుకున్నారు. కానీ దరిద్రుడు బంగారం ముట్టుకున్న మసిబొగ్గి అవుతుంది అన్నట్టు ఈ దరిద్రుడు అంబులెన్స్లో గంజాయి స్మగ్లింగ్ ప్లాన్ వేసిన బండి పంక్చర్ అవుడుతోని పట్టుబడ్డదట. అర్ధరాత్రి 12 కొట్టంగా పంక్చర్ అయితే రామారం లోకల్ ఉండే ఓ ముగ్గురు అంబులెన్స్ కు పంక్చర్ వేసి పంపిద్దామని సాయం చేస్తుందుకని వచ్చిరట. లోపల పేషెంట్ ఉన్నారా అని చూస్తే ఎవ్వరు లేరట. కానీ గంజాయి వాసన మాత్రం గుప్పు గుప్పు మనొస్తుందట లోపలికి వెళ్ళి. అంతే మెల్లగా 2 టౌన్ పోలీసు వాళ్ళకు ముచ్చట చేరేస్తే వచ్చి దొరకబట్టి పట్టుకపోయారు. ఇట్లా పుష్ప సినిమా రేంజ్లో స్కెచ్ అయితే మంచిగానే చేసిండు. కానీ పంక్చర్ అవుడుతోని కథ అడ్డం తిరిగి బుక్ అయిండు. లేకుంటే 7 దాకా పోతుండేనో. బండి అయితే తమిళనాడు రిజిస్ట్రేషన్ బోర్డు చూపెడుతుంది. కానీ గిసుంటి దరిద్రులు చేయంగానే ఆపతిల పేషెంట్ అనుకుంటా పోయే అంబులెన్స్లను కూడా నమ్మకుంటా అయిపోతుంది. పో ఆపి చెక్ చేస్తే ఓ బాధ, చేయకుండా ఇడిస్తేనేమో ఈ బాధ.